హోప్ యూర్ డూయింగ్ గుడ్. సో, ఈ వీడియోలో మనం ఎలక్ట్రిసిటీ చాప్టర్ నేర్చుకోబోతున్నాం. ఎలక్ట్రిసిటీ అనేది జనరల్‌గా 10థ్ క్లాస్‌లో ఉంటుందని కాదు. అది మీకు ఏపీఆర్‌జేసీకి అయినా, పాలిటెక్నిక్ అయినా, లైక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నీట్, ఎంసెట్, జేఈఈ మీన్స్ ఎలా అయినా యూజ్ అవుతుంది. అండ్ ఏదైనా సెంట్రల్ జాబ్స్ రాష్ట్రం కూడా యూజ్ అవుతుంది. సో, ఎలక్ట్రిసిటీ ఈ చాప్టర్లో అసలు ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ప్రొడ్యూస్ అవ్వడానికి దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలక్ట్రిసిటీ చాప్టర్ నేమ్ ఈజ్ ఎలక్ట్రిసిటీ, లేదంటే ఎలక్ట్రిక్ కరెంట్ అని కూడా రాసుకోవచ్చు. చార్జెస్ మోషన్లో ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఎలక్ట్రోడైనమిక్స్ అని కూడా రాసుకుంటాం. చార్జెస్ మోషన్లో ఉంటే ఎలక్ట్రోడైనమిక్స్ అని కూడా రాసుకుంటాం. చార్జెస్ ఆర్ ఇన్ మోషన్. ఓకే, సో సింపుల్గా ఎలక్ట్రిసిటీ అంటే ద స్టడీ ఆఫ్ చార్జెస్ ఇన్ మోషన్ అన్నమాట. చార్జెస్ మోషన్లో ఉన్నాయంటే సింపుల్గా అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందని అర్థం, అంతే. సో ఎలక్ట్రిసిటీ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా చెప్పొచ్చు. నవడేస్ ఇది మనకు చాలా యూస్ఫుల్ అయ్యే ఎనర్జీ. అది కంట్రోలబుల్ అండ్ కన్వీనియంట్ కూడా. ఎక్కడైనా కానీ ఎనర్జీ అని వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్లో ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అన్నాం కదా. ఎక్కడైనా కానీ ఎనర్జీ అని వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, అది ఒక వర్క్ చేయగలదని అర్థం. ఇట్ ఈజ్ క్యాపబిలిటీ ఆఫ్ డూయింగ్ ఏ వర్క్ అన్నమాట. సో అది వర్క్ చేయగలదని అర్థం. ఏం వర్క్ చేయగలదు? ఇప్పుడు సోలార్ ప్లేట్స్ ఉన్నాయి. సోలార్ ప్లేట్స్ వల్ల యూజ్ ఏంటి? సన్ నుంచి వచ్చిన లైట్ ఎనర్జీని అంతా ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుంది. దాన్ని మనం ఇంట్లో డిఫరెంట్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సోలార్ ప్లేట్స్ ఎగ్జాంపుల్. సో ఎనర్జీ అని వచ్చిందంటే గుర్తుపెట్టుకుని, ఫిజిక్స్లో ఎనర్జీని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు, అంతే. ఓకేనా? సో ఈ చాప్టర్లో మనకి ఎలక్ట్రిసిటీ చాప్టర్ అర్థం కావాలంటే మ్యాక్సిమం ఛార్జెస్ గురించి బాగా ఐడియా ఉండాలి. ఛార్జ్ అంటే ఏంటి అసలు? ఇట్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ అంటే ఏం లేదు, కెమిస్ట్రీలో మ్యాటర్ అంటే నువ్వు, మ్యాటర్ అంటే నేను, మ్యాటర్ అంటే నేను ఇప్పుడు రాసే మార్కర్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో మ్యాటర్ గురించి అర్థం కావాలంటే యాటమ్ గురించి ఐడియా ఉండాలి. ఓకేనా? సో ఈ యాటంలో ఈ మిడిల్లో ఉన్నదాన్ని మనం న్యూక్లియస్ అంటాం. దీంట్లో ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. అండ్ ఇంకా అవుటర్మోస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ చార్జెస్ అని చెప్పొచ్చు, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. సో ఈ నెగిటివ్ ఛార్జే ఈ చాప్టర్ అంతా డిస్కస్ చేస్తాం. ఓకేనా? అండ్ ఈ ఛార్జ్కి యూనిట్స్ కూడా ఉన్నాయి. ఈ యూనిట్స్ మనం కూలుంబ్ అంటాం. అండ్ డైమెన్షన్ ఫామ్లో ఉంది. ఇది ఒక స్కేలర్ క్వాంటిటీ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీనికి డైరెక్షన్ అవసరం లేదు. దీనికి డైమెన్షన్ ఫామ్లో కూడా రాసుకోవచ్చు. ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళామంటే వీటి ఛార్జెస్ అనేవి రెస్ట్లో ఉన్నాయంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, మూవింగ్లో ఉన్నాయంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అని ఇలాంటి కొన్ని బేసిక్స్ ఇంకా ఫర్దర్గా వెళ్ళొచ్చు అనమాట. బట్ మనకు 10th క్లాస్ లెవెల్లో చూసుకుంటే అంతగా అవసరం లేదు. ఓకేనా? ఇంకా మనం ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈఈ మీన్స్ ఎంసెట్కి వెళ్ళాలన్నప్పుడు అప్పుడు దీని గురించి ఇంకా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఛార్జెస్, ఒకవేళ ఛార్జెస్ అనేటివి రెస్ట్లో ఉన్నాయంటే వాటిని మనం ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో బేసిక్ చాప్టరు. అండ్ దాంట్లో మళ్ళీ మనకు కూలుమ్స్ లా,
గాస్లు అనేవి వస్తాయి. ఇంకా ఫర్దర్గా మనం చూద్దాం వాటిని. బట్ ఇప్పుడైతే ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఎలక్ట్రిసిటీ అన్నాం కదా, ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ అన్న ఎలక్ట్రిక్ కరెంట్ అన్న ఒకటే. ఇప్పుడు వాటర్ ఉంది, రివర్లో వాటర్ మూవ్ అవుతూ ఉంది, ఓకేనా. మూవ్ అయ్యేటప్పుడు దీన్ని మనం ఏమంటామంటే వాటర్ కరెంట్ అంటాం. ఏమంటాం? వాటర్ కరెంట్ అంటాం. లేదు, ఒక కండక్టర్లో అంటే రాడ్లో హీట్ మూవ్ అవుతుంది అనుకుందాం, దాన్ని హీట్ కరెంట్ అంటాం. అంటే అసలు కరెంట్ అంటే ఏంటి? కరెంట్ ఈజ్ సంథింగ్ టు బి ఫ్లో ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్ అనమాట, అంతే. కరెంట్ అంటే మన ఎలక్ట్రిక్ కరెంట్ కాదు. కరెంట్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ సంథింగ్ టు ఫ్లో ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్ అనమాట. మరి ఎలక్ట్రిక్ కరెంట్ ఏంటేంటి? ఒక కండక్టర్లో లైక్ కాపర్ వైర్లో ఎలక్ట్రాన్స్ ఆర్డర్గా మూవ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ని తీసుకొస్తాయి అన్నమాట. దీన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం, ఓకేనా. సో ఇది ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ గురించి ఇంకా డిస్కస్ చేసే ముందు మీరు ఈ పేపర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే పాస్ చేసి రాసుకోండి, ఓకేనా. ఓకే, సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్ అంటే సింపుల్గా రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అంటాం. అంటే ఈ ఛార్జెస్ అనేటివి కంటిన్యూస్గా ఫ్లో అవుతున్నాయంటే దాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అని కూడా చెప్పొచ్చు. లేదు, దీనికి ఇంకొక డెఫినేషన్ అయినా కూడా రాయొచ్చు. ది అమౌంట్ ఆఫ్ చార్జెస్ ఫ్లోయింగ్ త్రూ ఏ క్రాస్ సెక్షన్ ఇన్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో ఎలక్ట్రాన్స్ అనేటివి క్రాస్ సెక్షన్ నుంచి దాటి వెళ్తున్నాయంటే దాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. దాని ఫార్ములా I=Q/T. I అంటే ఎలక్ట్రిక్ కరెంట్, Q అంటే ఛార్జ్, T అంటే టైం. I అంటే ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్. Q అంటే ఛార్జ్, T అంటే టైం. మరి ఎలక్ట్రిక్ కరెంట్కి యూనిట్స్ ఏంటి? ఆంపియర్. ఛార్జ్కి యూనిట్స్ ఏంటి? కూలుమ్. టైంకి యూనిట్స్ ఏంటి? సెకండ్స్. సో 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలుమ్ పర్ 1 సెకండ్ అని రాయొచ్చు. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలుమ్ పర్ 1 సెకండ్ అని రాసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇది రాసుకోండి, రైట్. ఇప్పుడు నేను ఒక చిన్న కాపర్ వైర్ తీసుకుంటాను, దాని ఇన్సైడ్ స్ట్రక్చర్ డ్రా చేస్తాను. దాని లోపల ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవి ర్యాండమ్గా అంటే అడ్డదిడ్డంగా అనొచ్చు, ఎట్ట పడితే అట్లా మూవ్ అవుతున్నాయి. ఎలా అంటే అలా మూవ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రాన్స్ ఈ కాపర్ వైర్ని పట్టుకున్నామంటే మనకు షాక్ కొట్టదు, ఎలక్ట్రిక్ షాక్ అనేది మనకు కొట్టదు అనమాట. ఎందుకు? ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్గా మన బాడీలోకి ఎంటర్ అవ్వట్లేదు. లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్ని అయితే ఎలక్ట్రాన్స్ రైట్ సైడ్కి వస్తున్నాయో రైట్ సైడ్ నుంచి కూడా అన్నీ వస్తున్నాయి. అంటే దీంట్లో నెట్ ఛార్జ్ అంతా కూడా జీరో అవుతుంది. అంటే కంటిన్యూస్గా బయటికి రావట్లేదు అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి. ఇవి ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి. జనరల్గా ర్యాండమ్గా ఎందుకు మూవ్ అవుతున్నాయి అంటే ఆల్రెడీ మూవ్ అవుతున్నాయి అంటే కూడా దాంట్లో ఏదో ఒక ఎనర్జీ ఉన్నట్లే కదా. ఎనర్జీ అంటే ఏం లేదు, మన ఇంట్లో రూమ్ టెంపరేచర్ ఉంటుంది, ఆ రూమ్ టెంపరేచర్ని అది అబ్జర్వ్ చేసుకొని థర్మల్ ఎనర్జీగా అవి మూవ్ అవుతుంటాయి. మూవ్ అయ్యేటప్పుడు వాటికి వెలాసిటీ ఉంటుంది కదా, ఓకేనా. సో ఆ వెలాసిటీ ఎంత ఉంటుందంటే 10⁵ మీటర్/సెకండ్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ ర్యాండమ్గా మూవ్ అయ్యేటప్పుడు వాటికి వెలాసిటీ ఉంటుంది, అది 10⁵ మీటర్/సెకండ్. ఇప్పుడు ఇదే కండక్టర్, ఇది ఎంటీ కండక్టర్ కదా, ఇదే కండక్టర్కి నేను ఒక సోర్స్ని కనెక్ట్ చేస్తాను, అంటే బ్యాటరీలా కనెక్ట్ చేస్తాను. ఇదేంటంటే బ్యాటరీ, చూడండి ఇలా. ఇది లాంగ్ టర్మినల్, ఇది షార్ట్ టర్మినల్. లాంగ్ టర్మినల్ ప్లస్ అంటాం, షార్ట్ టర్మినల్ మైనస్.
యాక్చువల్ అంటే ఇట్లా సింగిల్ ఉంటే సెల్, ఇలా డబల్, మోర్ దెన్ వన్ ఉన్నాయనుకో బ్యాటరీ అంటాం. మోర్ దెన్ వన్ ఉంటే బ్యాటరీ అంటాం. కంపల్సరీగా మీరైతే ఇండికేట్ చేయండి అది ప్లస్ అండ్ మైనస్ అనేది. ఎప్పుడైతే నువ్వు ఇలా బ్యాటరీ కనెక్ట్ చేస్తావో దీంట్లో మనకు ఎలక్ట్రిక్ కరెంట్ డెవలప్ అవుతుంది. పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి మూవ్ అవుతుంది అనమాట. మూవ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఆర్డర్గా మూవ్ అవుతుంటాయి. జనరల్గా ఎలక్ట్రాన్స్ ఆర్డర్గా మూవ్ అవుతున్నాయంటే నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్కి మూవ్ అవుతాయి ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రిక్ కరెంట్ పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి మూవ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, డైరెక్షన్ ఇంపార్టెంట్ చూడండి. ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ మూవ్స్ ఫ్రమ్ నెగిటివ్ టర్మినల్ టు పాజిటివ్ టర్మినల్. బట్ ఎలక్ట్రిక్ కరెంట్ moves from positive terminal to negative terminal. ఎలక్ట్రాన్స్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి మూవ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ని పాజిటివ్ నుంచి నెగిటివ్కి మూవ్ చేస్తుంది అనమాట. అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అయితేనే ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేది. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఎక్కడో ఉండదు. ఎలక్ట్రిక్ కరెంట్ మన గవర్నమెంట్ సెండ్ చేయదు. మనకు గవర్నమెంట్ సెండ్ చేసేది ఏంటి? వోల్టేజ్. ఓకేనా? సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్కి మూవ్ అవుతాయి. ఎలక్ట్రిక్ కరెంట్ పాజిటివ్ నుంచి నెగిటివ్కి. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అసలు ఈ ఎలక్ట్రిసిటీ అనే ఒక టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు సైంటిస్టులకు ఎలక్ట్రాన్స్ గురించి కూడా ఐడియా లేదంట. మరి వాళ్ళు దీన్ని బేస్ చేసుకొని ఈ ఎలక్ట్రిక్ కరెంట్ని డెవలప్ చేశారంటే ప్రోటాన్స్ని, పాజిటివ్ ఛార్జెస్ని. సో పాజిటివ్ ఛార్జెస్ అనేటివి ఇక్కడ పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి మూవ్ అవుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ కూడా పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కే మూవ్ అవుతుంది. దీన్ని కన్వెన్షనల్గా అప్పుడు డిస్కస్ చేశారనమాట. కన్వెన్షనల్లీ అంటాం దీన్ని. టెక్స్ట్ బుక్లో కన్వెన్షనల్లీ అంటే ప్రోటాన్ని బేస్ చేసుకొని డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ని కనుక్కున్నారు. కానీ ఎలక్ట్రాన్ కనుక్కున్నాక ఎలక్ట్రాన్ ఏమో నెగిటివ్ నుంచి పాజిటివ్కి మూవ్ అవుతే ప్రోటాన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఏమో పాజిటివ్ నుంచి నెగిటివ్కి మూవ్ అవుతుంది. అంతే. ఓకేనా? సో డైరెక్షన్ కూడా అయిపోయింది. ఇది నోట్ చేసుకోండి. కొంచెం ఫార్వర్డ్ వెళ్దాం. ఓకే. అండ్ ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేస్తే జనరల్గా దీంట్లో ఎలక్ట్రిక్ కరెంట్ డెవలప్ అయింది అన్నాం కదా. ఎలక్ట్రిక్ కరెంట్ డెవలప్ అయిందని నీకు ఎలా తెలుస్తుంది? పట్టుకుంటే తెలుస్తుందా? నువ్వు పట్టుకోలేవుగా ఎలక్ట్రిక్ కరెంట్ని. సో మనం ఏం చేయాలంటే ఒక సర్క్యూట్ క్రియేట్ చేద్దాం. సర్క్యూట్ అంటే ఏం లేదు, బల్బు, అమ్మీటరు, స్విచ్, బ్యాటరీ ఇలాంటిది. స్విచ్ అంటే ఇలా ఉంటుంది చూడండి, మధ్యలో డాట్ ఉందంటే స్విచ్ ఓపెన్, ఇది క్లోజ్డ్ స్విచ్ అనమాట. అంటే కరెంట్ పాస్ అవుతుందని అర్థం. ఇలా ఉందనుకో ఓపెన్ స్విచ్, ఇది క్లోజ్డ్ స్విచ్, ఇది ఓపెన్ స్విచ్. ఓపెన్ స్విచ్ నుంచి కరెంట్ పాస్ కాదు, క్లోజ్డ్ స్విచ్ నుంచి కరెంట్ పాస్ అవుతుంది. ఇది ఒక సర్క్యూట్ అనమాట. అసలు సర్క్యూట్ అంటే ఏంటి? సర్క్యూట్ ఆర్ ఎలక్ట్రిక్ సర్క్యూట్, ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ పాత్ ఆఫ్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే సర్క్యూట్ క్లోజ్ అయి ఉంటుంది, కంటిన్యూస్గా కరెంట్ మూవ్ అవుతుంది. ఇప్పుడు కరెంట్ మూవ్ అవుతుందంటే ఈ బల్బ్ గ్లో అయినట్టే కదా. బల్బ్ సింబల్ ఇదనమాట. బల్బ్ గ్లో అయినట్లే కదా. సో దీంట్లో ఎంత కరెంట్ పాస్ అవుతుందో చెక్ చేయడానికి ఇక్కడ ఒక డివైస్ వాడినాం చూడండి. ఏతో వాడతాం దాన్ని. దాన్ని మనం అమ్మీటర్ అంటాం. అమ్మీటర్ ఎందుకోసం వాడతాం మనం? సర్క్యూట్లో కరెంట్ చెక్ చేయడానికి మనం ఈ డివైస్ వాడతాం. అమ్మీటర్ని ఎప్పుడు కూడా సిరీస్లోనే కనెక్ట్ చేస్తాం. సిరీస్ అంటే ఏం లేదు, ఇక్కడ వైర్ కట్ చేశాను అనుకో కరెంట్ అనేది ఆగిపోతుంది. అంటే కరెంట్ మూవ్ కావడానికి ఒకటే ఒక పాత్ ఉంది. అలాంటి పాత్ ఉన్న సర్క్యూట్ని సిరీస్ సర్క్యూట్ అంటాం. అంతే. ఓకేనా?
సో అమ్మీటర్ని ఎందుకు కనెక్ట్ చేస్తాం సిరీస్లో అంటే దీనికి హై రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. అమ్మీటర్ ఇట్ ఈస్ ఏ డివైస్ used to measure electric current in a circuit అన్నమాట. ఓకేనా. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నమాట. ఇది మనం ఎప్పుడు కూడా సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. ఓకేనా. అండ్ వీటి యూనిట్స్ కూడా అయిపోయాయి. ఓకేనా. వీటి యూనిట్స్ యాంపియర్ అని డిస్కస్ చేస్తాం. యాంపియర్ ఏం లేదు, సైంటిస్ట్ నేమ్ అది. ఫిజిక్స్లో జనరల్గా ఏ సైంటిస్ట్ అయితే ఏ టాపిక్ గురించి వర్కౌట్ చేస్తాడో వాటికి వాళ్ళ నేమ్సే పెట్టేస్తారనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. సో మేరీ ఆండ్రీ యాంపియర్ అనే సైంటిస్టే దీనిపైన ఎక్కువగా కాంట్రిబ్యూషన్ చేశాడు కాబట్టి ఎలక్ట్రిక్ కరెంట్కి యాంపియర్ అనేసి నేమ్స్ పెట్టేశారు. దట్స్ ఇట్. ఓకేనా. అండ్ ఇది ఎలక్ట్రిక్ సర్క్యూట్ అయిపోయింది. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ నుంచి నెగిటివ్కి మూవ్ అవుతుంది. డైరెక్షన్ కూడా మీరు వేస్తే అర్థమవుతుంది అన్నమాట సర్క్యూట్లో. ఓకేనా. సో ఇది రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు. ఓకేనా. ఆల్రైట్. సో లాస్ట్ ప్రాబ్లం చేద్దాం దీని రిలేటెడ్. ఒక బల్బ్లో నుంచి 0.5 యాంపియర్ కరెంట్ అనేది పాస్ అవుతుంది అనుకుందాం. ఒక 10 మినిట్స్ వెళ్తుంది. దాంట్లో మనకు ఎంత ఛార్జెస్ ఉన్నాయని అడిగాడు అనుకోండి క్వశ్చను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ బల్బ్ ఈజ్ డ్రాన్ 0.5 యాంపియర్ current in 10 minutes అనుకుందాం. వాట్ ఈస్ చార్జ్ ఆర్ ఎలక్ట్రిక్ చార్జ్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. మనకు తెలుసు I=Q/T కదా. ఓకేనా. సో I=Q/T ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా. దీంట్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే I=0.5 యాంపియర్ ఉంది. ఓకేనా. అంటే కరెంట్ ఉంది మనకి ఇక్కడ. ఎప్పుడైనా కానీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ డీల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. సో నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇక్కడ కరెంట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు 10 మినిట్స్ అని. కానీ మనకు ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్స్ ఏంటి, ఇక్కడ ఛార్జ్ అంటే కూలుమ్ పర్ సెకండ్, రైట్, కూలుమ్ పర్ సెకండ్, బట్ ఇక్కడ మినిట్స్ ఉంది. ఓకేనా. సో మినిట్స్ ఉన్నదాన్ని సెకండ్స్లోకి మార్చుకో. 1 మినిట్ అంటే 60 సెకండ్స్, సో 600 సెకండ్స్ అవుతుంది, రైట్. సో I=Q/T కదా. మనకు కావాల్సింది ఏంటి, క్యూ మాత్రమే. నేను క్రాస్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. I ఎంత 0.5 ఇంటూ క్యూ ఎంత, టీ ఎంత 600. ఈ డెసిమల్ని ఈ 0 క్యాన్సిల్ అవుతుంది కదా, ఎలా అంటారా, 0.5ని 5/10 రాసుకోవచ్చా. అప్పుడు మల్టిప్లై 600 కదా, ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 0 డైరెక్ట్ క్యాన్సిల్ ఇస్తే 5 6 30 అవుతుంది. ఇక్కడ ఒక 0 ఉంది, 0 పెట్టేసుకుంటే కూలుమ్ పోతుంది. సో ఎంత కూలుమ్ ఉన్నట్లు, 300 కూలుమ్స్ ఉన్నట్టు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే I=Q/T కదా. ఒకవేళ నంబర్ ఆఫ్ చార్జెస్ అని అడుగుతాడు, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అడుగుతాడు, చార్జెస్ కాదు, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అడుగుతాడు. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అడిగినప్పుడు N/E రాసుకుంటాం ఈ క్యూ ప్లేస్లో. ఓకేనా. సో ఇదేంటి, ఛార్జ్కి టైంకి రిలేషన్. ఇదేంటి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి, ఈ అంటే ఎలక్ట్రాన్ ఛార్జ్, టీ అంటే టైం. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత ఉంటుందంటే -1.6 × 10⁻⁴
-19 కూలుంబ్ అనమాట. ఇంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అంటే ఎలాగా? 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్? ఓకేనా? ఇన్ 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ అంటే, ఓకేనా? సో మనకు తెలుసు ఛార్జ్కి ఇక్కడ క్యూ ప్లేస్లో ఎన్నింటికి రాసుకుంటే అయిపోయి కదా. ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు? ఇది మల్టిప్లికేషన్ ఉంది, ఎన్ ఇంటూ ఈ. ఈని ఇటు సైడ్ తీసుకొచ్చామనుకో డివిజన్ అవుతుంది కదా. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఈ రాసుకోవచ్చు. క్యూ అంటే ఇక్కడ కూలుం, 1 కూలుం ఉంది. ఎలక్ట్రాన్ ఛార్జ్ అంటే ఇందాక ముందే రాసి పెట్టుకున్నాం, -1.6 × 10⁻−19. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్పోనెంట్ ఫామ్ని అట్లే పెట్టుకోండి. జస్ట్ మనం డివిజన్ చేయాల్సింది 1/1.6 చేసి చాలు. ఈ పాయింట్ని రిమూవ్ చేస్తే పైకి 10 వెళ్ళిపోతుంది. ఓకేనా? పాయింట్ రిమూవ్ చేస్తే ఎప్పుడైనా పైన ఒక పాయింట్ని రిమూవ్ చేస్తే పైన 10 యాడ్ అవుతుంది అనమాట. అంటే మనం ఒక 0 యాడ్ అవుతుంది, దాన్ని 10గా కూడా రాసుకోవచ్చు. 2 5 2 8. సో డివిజన్ చేసామనుకో 0 పెట్టుకుంటే 50 అవుతుంది కదా. 8 5 40, 8 6 48, 2 వస్తుంది. మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0, 8 2 16, 4 వస్తుంది. 8 5 40 కదా. సో ఇలా రాసుకోవచ్చు అనమాట. మొత్తం ఎంత వచ్చింది ఇక్కడ? 0.625. ఇది చూడండి, 1/1.6 అంటే ఎంత? 0.625 వచ్చింది నాకు. ఇంటూ కిందున్న డినామినేటర్లో 10⁻−19 పైకి వెళ్ళింది అనుకో ప్లస్ అవుతుంది. ఎప్పుడైనా కానీ జీరోస్లో రాయకూడదు ఆన్సర్స్ని, సైంటిఫిక్ నోటేషన్ ఫామ్లో రాయాలి. అంటే ఈ డిజిట్ ఉందా, ఈ డిజిట్ రైట్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకో, ఇక్కడ పవర్లో ఉన్న డిజిట్ ఒకటి రెడ్యూస్ అవుతుంది. సో 6.25 ఒక డిజిట్ని ముందర పంపిస్తే ఒక డిజిట్ రెడ్యూస్ అవుతుంది, 10⁻18 అనమాట. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్లో. లేదంటే ఇంకా 1 ఆంపియర్లో కూడా సేమ్ 10⁻18 ఎలక్ట్రాన్సే ఉంటాయి. 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్లో అయినా ఎన్ని ఎలక్ట్రాన్స్, 1 ఆంపియర్లో అయినా ఇన్ని ఎలక్ట్రాన్స్, సేమ్ టు సేమ్. ఓకేనా? సో ఈరోజు టాపిక్ ఇదే. రిమైనింగ్ టాపిక్స్ని తర్వాత డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ యూ టేక్ కేర్.